సాయిరామ్ పిల్లలు మరియు పెద్దలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. లాస్ట్ క్లాస్లో మనం ప్రేమ మొదటి విలన్ అయిన ఈర్ష్య గురించి నేర్చుకున్నాం. ఈర్ష్య విలన్ని 3 స్టెప్ మ్యాజిక్ పద్ధతిలో ఎలా ఓడించాలో కూడా నేర్చుకున్నాం. నిజమైన ఫీలింగ్ని గుర్తించడం, ఆలోచించడం మరియు మ్యాజిక్ మాట చెప్పడం. ఆ ఎపిసోడ్ని మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. ఈ క్లాస్లో మనం రెండవ విలన్ గురించి నేర్చుకుందాం. మన ఫ్రెండ్స్ సాయి మరియు ప్రగతిని కూడా పిలుద్దాం. హాయ్ పిల్లలు, ఎక్కడున్నారు? అరే, ఎందుకు మీరు అలా కూర్చున్నారు? నాకు ప్రగతి మీద చాలా కోపంగా ఉంది. నాకు సాయి మీద చాలా కోపంగా ఉంది. ఓ, అంటే మీకు రెండవ విలన్ గురించి తెలిసిపోయిందన్నమాట. కోపం ఒక విలనా? కోపానికి విలన్ కంటే ఇంకో మంచి పేరు పెట్టచ్చు. అదేంటో ఓంకారం తర్వాత తెలుసుకుందాం. అందరూ చిన్ముద్రాలో కూర్చుని కళ్ళు మూసుకోండి. గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఓ ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి. సాయి, ఇప్పుడు చెప్పు, ప్రగతి మీద ఎందుకు కోపంగా ఉన్నావు? ఆంటీ, ఈ బ్లాక్స్ వాడి నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాను. తను పరిగెట్టుకుంటూ వచ్చి నా బిల్డింగ్ ని కూల్ చేసింది. ఓ నో! ప్రగతి, నువ్వు సాయికి సారీ చెప్పావా? చెప్పాను ఆంటీ, కానీ తను చాలా గట్టిగా అరిచాడు. అందుకే నా కోపం వచ్చింది. నేను సాయి ఇంకా ఫ్రెండ్స్ కాదు. చూసారా, తన కోపం ఇప్పుడు విలన్ లా ప్రవర్తిస్తోంది. మీరిద్దరూ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైంది. కోపానికి ఇంకో మంచి పేరుందని చెప్పాను కదా, అదేంటో తెలుసా? బాడీ గార్డ్. బాడీ గార్డా? ఫేమస్ యాక్టర్స్ ని కాపాడే వాళ్ళలాగనా? ఎగ్జాక్ట్లీ. కోపం అనేది మీ ఫీలింగ్స్ కి ఒక బాడీ గార్డ్ లాంటిది. ఏమైనా తప్పు జరిగినప్పుడు లేదా మీరు బాధగా చిరాగ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడడమే దాని పని. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సాయి, నీ బిల్డింగ్ పడిపోయినప్పుడు నీ మనసులో ఏం ఫీలింగ్ ఉంది? నేను చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను 1 గంట పాటు కష్టపడి ఆ బిల్డింగ్ ని కట్టాను. ఇంకా మళ్ళీ మొదటి నుంచి కట్టాలని నాకు చాలా చిరాగ్గా కూడా అనిపించింది. కానీ నువ్వు బాధగా ఉన్నావని చెప్పే బదులు నీ బాడీ గార్డ్ బయటకి వచ్చి నీ ఫీలింగ్స్ ని కాపాడడానికి అరవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రగతి, సాయి నీ మీద అరవడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు? నాకు భయం వేసింది. అలా గట్టిగా అరిచేటప్పటికి నాకు చాలా బాధ కూడా అనిపించింది కదా. సో సాయి అరిచినప్పుడు నిన్ను కాపాడడానికి నీ బాడీ గార్డ్ కూడా బయటకి వచ్చాడు. బాడీగార్డ్స్ హెల్ప్ చేస్తారు, కానీ అప్పుడప్పుడు తప్పులు కూడా చేస్తారు. వాళ్ళు మనల్ని కాపాడుతున్నారని అనుకుంటారు, కానీ నిజానికి మన ఫ్రెండ్షిప్స్ ని పాడు చేయొచ్చు. మీ ఇద్దరి బాడీగార్డ్స్ హెల్ప్ చేయాలనుకున్నారు, కానీ కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు ఆంటీ? మీకు కోపం వచ్చినప్పుడు మీ బాడీ ఎలా మారుతుంది? మీ ఫేస్ ఎర్రగా అవుతుంది, హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది, చేతులని ఇలా గట్టిగా బిగిస్తారు కదా. మన బాడీ ఇలా అయినప్పుడు మన బ్రెయిన్ లో ఉండే స్మార్ట్ భాగం నిద్రపోతుంది. స్మార్ట్ బ్రెయిన్ నిద్రపోవడం వల్ల బాడీ గార్డ్స్కి ఏం చేయాలో తెలీదు. అందుకే వాళ్ళు అరుస్తారు, పోట్లాడతారు మరియు ఇంకోళ్ళకి హాని కలిగించవచ్చు. ఓ నో! నిద్రపోయిన స్మార్ట్ బ్రెయిన్ ని మళ్ళీ ఎలా లేపాలి? ఫస్ట్ వెళ్ళి ఒక గ్లాస్ చల్లని నీళ్లు తాగండి. తర్వాత అద్దంలో చూసుకుంటూ మెల్లిగా ఊపిరి తీసుకోండి. లేదా బాడీగార్డ్ దగ్గర చాలా ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు పరిగెట్టచ్చు లేదా జంపింగ్ జాక్స్ చేయొచ్చు. ఆ ఎనర్జీని బయటకి పంపడానికి పేపర్ మీద ఫాస్ట్గా గీతలు కూడా గీయచ్చు. ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్ బ్రెయిన్ నిద్రలేస్తుంది.
ఒక్కసారి మీ స్మార్ట్ బ్రెయిన్ లేచాక మీ బాడీ గార్డ్ ఏ ఫీలింగ్స్ ని కాపాడుతున్నాడో మీకు చెప్తుంది. మరి సాయి, ఇందాక నీ బాడీ గార్డ్ అరుస్తున్నప్పుడు తను ఏ ఫీలింగ్ ని కాపాడుతున్నాడు? నా బిల్డింగ్ పడిపోయినందుకు నాకు బాధగా మరియు చిరాగ్గా అనిపించింది. కరెక్ట్, ఆ ఫీలింగ్ బాధ మరియు చిరాకు. సో ప్రగతి, సాయి అరిచే బదులు, హే ప్రగతి, అది అనుకోకుండా జరిగిందని నాకు తెలుసు, కానీ నా కష్టమంతా వేస్ట్ అయిపోయినందుకు నాకు ఇప్పుడు చాలా బాధగా మరియు చిరాగ్గా ఉంది అని తన నిజమైన ఫీలింగ్ చెప్పి ఉంటే నువ్వేం చేసేదానివి? తను అలా చెప్పి ఉంటే నా కోపం వచ్చేదే కాదు. నేను సారీ అని చెప్పేదాన్ని మరియు మళ్ళీ బిల్డింగ్ కట్టడానికి హెల్ప్ చేసేదాన్ని. అవునా, నువ్వు నాకు హెల్ప్ చేసేదానివా? వావ్, మ్యాజిక్ చూసారా పిల్లలు? మనం కోపంతో ఉన్న బాడీ గార్డ్ని అరవనిస్తే అది మన ఫ్రెండ్స్ని దూరం చేస్తుంది, ప్రేమని తగ్గిస్తుంది. కానీ మనం స్మార్ట్ బ్రెయిన్ని నిద్రలేపి మన నిజమైన ఫీలింగ్స్ని అంటే బాధ, చిరాకు, భయంని షేర్ చేసుకుంటే మన ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేయాలనుకుంటారు. అది మన ప్రేమ మరియు ఫ్రెండ్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. అంటే బాడీ గార్డ్ ఏ ఫీలింగ్ ని కాపాడుతున్నాడో మనం కనిపెడితే చాలు. అవును, ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను. బాడీ గార్డ్ ఏ నిజమైన ఫీలింగ్ ని కాపాడుతున్నాడో మీరు నాకు చెప్పాలి, ఓకేనా? మొదటి వీడియో. అయ్యో, నీకేమైనా తగిలిందా? హెల్ప్ చేయనా? అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాతో మాట్లాడకు. ఇక్కడ బాడీ గార్డ్ ఏ ఫీలింగ్ ని కాపాడుతున్నాడు? సిగ్గు లేదా అవమానం. వెరీ గుడ్. కింద పడినందుకు ఆ పిల్లాడికి సిగ్గు అనిపించింది, అందుకే ఆ అవమానాన్ని దాచడానికి కోపం వచ్చింది. ఇప్పుడు రెండవ వీడియో చూద్దాం. త్వరగా దిగు, ఇంకా ఎంతసేపు? ఈ ఆట అస్సలు బాలేదు, నేను ఆడను, పో. ఇక్కడ బాడీ గార్డ్ ఏ ఫీలింగ్ ని కాపాడుతున్నాడు? భయం. కరెక్ట్. ఆ అబ్బాయికి ఎత్తు నుంచి దిగటానికి భయం వేసింది. నాకు భయంగా ఉంది అని చెప్పే బదులు బాడీ గార్డ్ అరిచాడు. ఇప్పుడు లాస్ట్ వీడియో చూద్దాం. ఇవాళ నువ్వు ఆ స్టిక్కర్ తెచ్చావా? అయ్యో లేదు, ఇంట్లో మర్చిపోయా. నువ్వు ఎప్పుడు మర్చిపోతావు, పో, నేను నీతో అసలేమి ఆడను. ఇక్కడ బాడీ గార్డ్ ఏ ఫీలింగ్ ని కాపాడుతున్నాడు? బాధ లేదా నిరాశ. చాలా బాగా చెప్పారు పిల్లలు. మరి ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? కోపం ఒక విలన్ కాదు, అది జస్ట్ ఒక కన్ఫ్యూజ్ అయిన బాడీ గార్డ్. మరియు అరిచే బదులు మన స్మార్ట్ బ్రెయిన్ వాడి నిజమైన ఫీలింగ్స్ ని షేర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం మన నిజమైన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటే మన ఫ్రెండ్స్ మనల్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఇలా మనం మన ఫ్రెండ్షిప్స్ ని కాపాడుకుని మన మధ్య ప్రేమని ఇంకా బలపరచొచ్చు. నా బాడీ గార్డ్ నీ మీద అరిచినందుకు సారీ ప్రగతి. నువ్వు ఇప్పుడు ఇంకో టవర్ కట్టడానికి హెల్ప్ చేస్తావా? తప్పకుండా సాయి, మనం ఇప్పుడు ఇంకా పెద్ద టవర్ కడదాం. ప్రియమైన పిల్లలు మరియు పెద్దలు, మీకు ఇవాళ కోపం బాడీ గార్డ్ గురించి నేర్చుకోవడం నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి ఇంకా చాలా మంచి విషయాలు నేర్చుకోవాలని ఉంటే సాయి ప్రగతి ఛానల్ కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే క్లాసెస్ లో ఇంకొన్ని విలన్స్ గురించి నేర్చుకుందాం. బాయ్, సాయిరామ్.